వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ రైతులకి మళ్లీ యాప్ యాతన మొదలవుతోంది. యాప్ తిప్పలం ఆ కొద్దంటూ నిజామాబాద్ లో రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా మక్నూరు మండలం అడవి మామిడిపల్లిలో రైతులంతా రోడ్డెక్కారు. యూరియా కొరత, యాప్ ఆధారిత పంపిణీ విధానంపై ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా యూరియా యాప్ ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వర్షాలు పడుతూ ఉండడంతో వ్యవసాయ పనులు చేసుకోవాలా, యూరియా కోసం క్యూ లైన్ లో నిల్చోవాలా అని మండిపడుతున్నారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ తెలియజేస్తారు. యూరియా యాప్ను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రోజుకో చోట రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రస్తుతం మనం మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి రహదారి పైన రైతులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. యాప్ను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నారు, అయినా కానీ రైతులు బైఠాయించారు. ఇక్కడ మనం ట్రాఫిక్ చూడవచ్చు, పూర్తిగా ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యాప్ పట్ల అవగాహన లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, అసలు ఏంది, నా పేరు ప్రవీణ్ రెడ్డి, నేను అడవి మామిడిపల్లి రైతు సంఘం ప్రెసిడెంట్ని. ఈ యూరియా యాప్ని తక్షణమే ఎత్తేయాలి. ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదట, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదట. ఈ యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాము. ఈ యాప్ ధరగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పొద్దున ఈరోజు బుక్ చేసుకుంటే సాయంత్రం అవుతుంది. పొద్దున్న నుంచి ఒక రైతు పొద్దున 8 గంటల నుంచి పడితే రాత్రి 10 గంటల దాకా లైన్లో వెయిట్ చేస్తున్నాడు. ఈ యూరియా యాప్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నాను. మీరు యాప్లో ట్రై చేశారా? అసలు అవగాహన ఉందా రైతులకు? యూరియా కోసం ఎలాంటి కష్టాలు పడుతున్నాం? అది యాప్ ఆడ్ చేయాలంటేనే మాకు రాదు. మేము ఎడ్లను పట్టుకొని దున్నుకుంటాము. ఏం యాప్ వస్తుంది, ఏం చేయమంటారు? యాప్ వచ్చినా ఇంకోళ్ళ తాటికి ఓడు 100 రూపాయలు తీసుకుంటారు, యాప్ చేసిస్తున్నారు. పోయాడ ఎండలో నిలబడితే 2 రోజులైనా కానీ ఆ దుకాణం ముంగడికి పోతే వాడు కట్టెలు తరిమి కొడుతున్నాడు, లేదంటే పీకూరు అంటున్నాడు. యూరియా దొరుకుతలేదు, అందరు నష్టపోతున్నాము. పెద్ద లొల్లులు అవుతున్నాయి, దెబ్బలు తినేస్తున్నాము. షాపుల ముందడికి పోయి సొసైటీలోకి వస్తలేవు. 4 రోజులు ఒక్క సంచి కోసం 4 రోజులు వడిసేస్తున్నాము. మరి మా బతుకు ఏంది? రైతులు ఏంటిది ఏమనుకుంటున్నారు? వడ్లు ఓవు, మందు దొరకది, వర్షాలు పడతారు. ఆ రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి వర్షాలు పడకుండా అయిపోతున్నాయి. యాప్ లేక, మందు దొరకక, ఏమి కాకుండా. ఇవాళ వర్షం పడితే రైతు బాధ ఏంటిది? మందు కొడతాడా, పంట పండిస్తాడా, రోడ్ల మీద కాస్తాడా? ఏం చెప్తారు అంటే మీ నిరసన ద్వారా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తాం? యాప్ తీసేయాలా, వడ్లు మొత్తం కంప్లీట్ కావాలా. రెండోది అంటే ఇంతకు ముందు యాప్ ఎట్లా లేదో ఆ ప్రకారము ఆ మందు ఇయ్యాలా, అంతే. మందు లేకమో కష్టమైపోతున్నది. ఇది మొత్తం మీద పాత పద్ధతిలోనే యూరియాను పంపిణీ చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజుకో చోట రైతులు రోడ్డెక్కుతున్నారు. యాప్ను రద్దు చేసే వరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్తున్నారు. ఈ రైతుల ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుంది. యూరియా యాప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.